కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఇక భవిష్యవాణి ఈ 2026లో ఏం జరగబోతుంది ఎన్ని చెప్పేసేశారు. పంచాంగకర్తలు, తత్వవేత్తలు, న్యూమరాలజిస్టులు, వంగాబాబా కూడా ఆనడే 2026 గురించి చెప్పేశాడని, అదే సేమ్ నోస్ట్రడామస్ కూడా చెప్పేశాడని మొత్తం రిలీజ్ చేసేసి ఈ వారంలో ఈ 4-5 రోజుల్లో ప్రజలను భయపెట్టారు. అసలు ఇప్పుడు బైబిల్లోకి వస్తాం మనం. 2026 సంగతి ఏంటి, ఏం జరగబోతుంది, కొత్త సంవత్సరంలో ఏమైనా జరగబోతున్నాయా, ఏమైనా బైబిల్లో ఇట్లాంటివి ఉన్నాయా? ఈ తత్వవేత్తలు, ఈ భవిష్యవాణి చెప్పేటువంటి వాళ్ళందరూ బయలుదేరేసి అన్ని ప్రపంచం మీద ఇసిరేసేస్తే ఇట్లాంటి టైంలో కొండవీటి బాబురావు ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలా, ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా నేను చెప్తా. ఇది నా కాన్సెప్ట్. సంఘాలను బలపడేతో పాటు రెండవ రాకడ పరిణామాలు ఏం జరుగుతున్నాయో, అసలు వీళ్ళు 2026 భవిష్యవాణి ఎలా చెప్పగలిగారు వీళ్ళు? అసలు వంగాబాబా అనేటువంటి ఆమె చెప్పిన ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నట్టుగానే సేమ్ ఉన్నాయి. భయపెట్టేసేసారు. 2026లో అదైపోద్ది, ఇదైపోద్ది ఏమండి, అదైపోద్ది ఇదైపోద్దని చెప్పేసి గలిబిలి చేయటం అది కరెక్ట్ కాదు. నేను మీకు చాలా విషయాలు చెప్పే ముందు అండ్ బైబిల్లో కూడా వెళ్లే ముందు అసలు వంగాబాబా ఈ కొత్త సంవత్సరం 2026 గురించి ఏమి భవిష్యవాణి ప్రిడిక్షన్ చెప్పిందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సంవత్సరం మే నుంచి ఆగస్టు లోపు 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిద్దని వంగాబాబా చెప్పారు. అగ్రదేశాలన్నీ ఫైటింగ్లోకి వస్తాయని చెప్పారు. ఆ తర్వాత మనిషి నవంబర్లో ఏలియన్స్ని కలుసుకోబోతున్నారు, వీళ్ళిద్దరు మీట్ అవబోతున్నారు అని చెప్పింది ఆమె. ఇంకా భారీ అంతరిక్ష నౌక ఒకటి భూ వాతావరణంలోనికి సంవత్సరం వచ్చిద్ది అని చెప్పారు వంగాబాబా. కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనిషి మేధస్సు మీద అటాక్ చేసిద్దని ఈ వంగాబాబా చెప్పారు. ఈ 2026లో ఎక్కువైందని చెప్తున్నారు. భారత్, చైనాలు టాప్లోకి వెళ్తాయని వంగాబాబా చెప్పారు. ఇవన్నీ వంగాబాబా ఇప్పుడు ఆమె ఉండి చెప్పటం కాదు, గతంలో వంగాబాబా చెప్పారని ఇప్పుడు వాళ్ళ శిష్యులు బయట పెట్టారు. ఇవన్నీ కూడా ఆమె చెప్పినవన్నీ బయట పెట్టారు. 2026లో జరిగిద్దని చెప్పారట ఆమె అప్పుడు. సో ఆమె చెప్పిన కొన్ని జరిగింది. అందుకు ప్రపంచం లుక్ అంతా కూడా వంగాబాబా మీద పట్టడం జరిగింది. ఆమె చెప్పిన గతంలో ఏం జరిగాయంటే కొన్ని అమెరికా మీద వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ జరిగిద్దని చెప్పారు వంగాబాబా. అలాగే జరిగింది. 1980లో ఇందిరాగాంధీ చనిపోతారని చెప్పారు వంగాబాబా. అమెరికాకి బరాక్ ఒబామా అంటే ఒక నల్ల జాతి వాడు అమెరికాని ఏలబోతున్నాడని చెప్పటం జరిగింది. బరాక్ ఒబామా ఏలాడు. కృత్రిమంగా పిల్లలు పుట్టిస్తారు, అది 2026లో ఎక్కువైద్దని వంగాబాబా చెప్పారు. కరోనా వచ్చే ముందు కరోనా వచ్చిందని చెప్పారు వంగాబాబా. తర్వాత రోబోట్లు వస్తాయి అని వంగాబాబా చెప్పారు. రష్యా సూపర్ పవర్కి వచ్చింది. అందుట్లో రష్యాని ఏలబోయేటువంటి ఆ అధ్యక్షుడు ఎవరో ఆయన పవర్ ఎక్కువ అవుతుంది, రష్యా లైన్లోకి వచ్చిందని చెప్పారు. ఇవన్నీ బైబిలేనండి. నా ఉద్దేశ ప్రకారము వీళ్ళ ప్రిడిక్షన్స్ బైబిల్ లేకుండా ఎవ్వడు ఖచ్చితంగా బైబిల్ చదివారు వీళ్ళు. ఇప్పుడు ఆ జుట్టు సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా మొత్తం వేసే గురి ఏం చెప్పాడో అయ్యే చెప్పాడు ఆయన. తర్వాత నోస్ట్రడామస్ అన్ని బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం, ఎహెజ్కేలు 35-39 అండ్ ప్రకటన, ఇవన్నీ వీళ్ళు చెప్పినవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాత అమెరికా నల్లధ్యక్షుడు ఇవన్నీ కాకుండా వీళ్ళు చెప్పారే అవన్నీ కూడా అంత్య దినాల్లో జరుగుతాయన్నీ బైబిల్లో ఉన్న అన్ని వీళ్ళు ప్రిడిక్షన్ రూపంలో చెప్పేశారండి. 2026లో ఏమీ జరగవు. మీరు ఎట్లా చెప్తున్నారు బాబురావు గారు? బిబ్లికల్గా మనం మాట్లాడదాం. ఇప్పుడు చూపిస్తాను అన్నీ కూడా. 26లో అదైపోయింది, ఇదైపోయింది, భూమి పగిలిపోయింది, కాలిపోయింది. ఈ మధ్య కూడా కొంతమంది జరిగిపోయింది అని డేట్లు చెప్పారు. కొంతమంది డేట్లు చెప్పినటువంటి వాళ్ళు ఫూలిష్ అయ్యారు. ఇప్పుడు ఒక మెసేజ్ నేను రేపెల్లుండో ఇంకోటి వస్తుంది, అది వినండి మీరు. ఒక ఆయన నోవహు వాడు జలప్రళయం వచ్చేస్తుందని చెప్పాడు. దాన్ని ఇప్పుడు వీడియో చేయబోతున్నాను నేను. ఈ నెక్స్ట్ అదే వస్తుంది దీని తర్వాత. అయితే ప్రిడిక్షన్స్ చెప్పినవన్నీ చాలామంది ఫూల్ అయ్యారు. వీళ్ళు దేనికోసం, పేరు కోసం చేస్తున్నారు. అంటే ఓవర్ నైట్లోనే ప్రపంచం అంతా తెలిసిపోవాలనే కాన్సెప్ట్తో ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది తప్పు. వంగాబాబా, నోస్ట్రడామస్, ఇంకా మన దగ్గరలో ఆ పోతులూరి వీరబ్రహ్మం గారు, ఇవన్నీ కూడా వాళ్ళు బైబిల్లో ఉన్నాయే చెప్పారని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రష్యా సూపర్ పవర్ అని చెప్పారు. రష్యా సూపర్ పవర్ అని ఉదాహరణ కొన్ని చెప్తున్నా. రష్యా ఖచ్చితంగా సూపర్ పవర్కి వచ్చిందని బైబిల్ చెప్తుంది. రష్యా క్యాపిటల్ పేరు మాస్కో. మాస్కో అంటే మాగోగు, గోగు మాగోకు ఇజ్రాయల్ దేశం మీదకి వెళ్ళి హార్మిక యుద్ధం చేసింది, గోగు మాగోగు యుద్ధం చేసింది. సూపర్ పవర్కు రావాలా? బైబిల్లో ఉంది, చదివాడు ఈ వంగాబాబా, నోస్ట్రడామస్, వీళ్ళందరూ కూడా
మన పోతు వీరబ్రహ్మం గారు కూడా ఖచ్చితంగా చదివి ఉంటాడు. సో ఇంకా రోబోట్లు వస్తాయి. రోబోట్ బైబిల్లో ఉంది, ప్రతిమ మాట్లాడిద్ది, ఆల్రెడీ ప్రతిమ మాట్లాడే ప్రతిమలు వచ్చిన వాళ్ళు. సో ఇట్లాంటివన్నీ కూడా బిబ్లికల్ వస్తే జరుగుతాయి. ఇంకా కొన్ని వందలు ఉన్నాయి, గతంలో నేను చెప్పా, ఆ వీడియోలు చూడండి. ఇప్పుడు 2026 గురించి ఈ భయపెడతాం అనేటువంటిది మానండి. అది జరిగిద్ది, ఇది జరిగిద్దని నువ్వు ఎలా చెప్పగలిగావు? కొన్ని ప్రవచనాలు నెరవేరాలి. బైబిల్లో ఏం చెప్పినారో అవన్నీ ప్రపంచంలో ఖచ్చితంగా జరిగినాయి. కాబట్టి మళ్ళీ బైబిల్ చెప్పింది వినాల. అంతం గురించి కూడా కొన్ని వందలు చెప్పాం మేము వీడియోలో, అంటే కంపేర్ చేసాం. బైబిల్లో ఏముంది, ప్రపంచంలో ప్రకృతిలో ఏముంది, టాలీ అవ్వటం, సైంటిఫికల్గా, హిస్టారికల్గా, జాగ్రఫికల్గా, ఇంకా ఫిజికల్గా కొన్ని వందల టాలీ చేసాం మేము. గతంలో చెప్పాం కొన్ని వందల మెసేజ్. ఇప్పుడు ప్రపంచాంతం గురించి 2026 అలా అయిపోయింది అని చెప్పాల బైబిల్. అంతమైద్ది, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను చెప్పాడు కదా ఆయన, యేసు ప్రభు. ఆయన వచ్చినప్పుడే అంతమైద్ది. వేరే వసంతరాడు వస్తాడని చెప్పేసి ఒక జాతి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ప్రూఫ్లు లేవు. మహమ్మద్ ప్రవక్త సెకండ్ టైం వస్తాడు ఈ భూమి మీదకి అన్నారు, ప్రూఫ్లు లేవు. యేసు ప్రభు రెండోసారి వస్తాడు అనే దానికి ప్రూఫ్లు కొన్ని వందలు చెప్పాం గతంలో మేము. ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, మీరు చూసుకోండి కావాలంటే. 2026 జరిగిద్దని సంవత్సరం ఆరంభమైన వెంటనే ఇదిగో ఈ వ్యూవర్స్ కోసం చాలామంది డబ్బులు సంపాదించుకోవటం కోసం తమ్నెల్ పెట్టి పడేసేసి అది జరిగిద్దని ఏదో భయపెట్టేస్తున్నారు. నేను చెప్తా చూడండి, గతంలో కూడా చెప్పాను నేను. వాక్యానుసార వివరణ ఇవ్వాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఒలీవల కొండ మీద మౌత్ విట్నెస్ తానే నోటితో చెప్పాడు, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పాడు. అవన్నీ జరుగుతున్నాయి. 180% గుర్తులన్నీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయినాయి. ఇంపార్టెంట్ ఒక 20% గుర్తులు ఉన్నాయి. సువార్త ప్రపంచమంతా ప్రకటించబడాలి, అటు తర్వాత అంతం వచ్చును. ఫస్ట్ సిగ్నిఫికేషన్, యెరూషలేములో మందిరం కట్టాలా. ఎందుకు కట్టాలా? క్రీస్తు దాంట్లోనే కూర్చొని 7 ఏళ్ళు 666 ముద్రేసి అక్కడ కూర్చున్న వాడు 666 ముద్ర ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలాలా. నేనే దేవుడని కూర్చుంటాడు దాంట్లో. నాశన పాత్రుడు ఆ పాప పురుషుడు బయలుపడితేనే ఆ దినం రాదు. పాప పురుషుడు అంటే క్రీస్తు విరోధిగాడు, ఆడు బయలుపడితేనే ఆ దినం రాదు. ఏ దినం? రాకడ దినం. వాడు రాకడకు ముందే బయలుపడతాడు. రెఫరెన్స్ నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది అది. నేనే దేవుడిని చెప్పేసి తాను హెచ్చించుకొనొచ్చు, నేనే దేవుడిని చెప్పేసి దేవాలయములో కూర్చుండును అని తెస్సలోనికీయులకు 2:12 అధ్యాయం చెప్తుంది. కాబట్టి దేవాలయం కట్టబడిన తర్వాత దాంట్లో కూర్చోవాలి. అంతు కడతారమ్మ, అక్కడ కూర్చొని ప్రపంచాన్ని వెళ్తాడు. అక్కడే యేసుప్రభు కూడా కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలన వెళ్తారు. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ థర్డ్ టెంపుల్. అది బిబ్లికల్ వాక్యానుసారం. థర్డ్ టెంపుల్ కడటానికి 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరగాల. ఎందుకు బాబురావు గారు? చాలామంది పీస్ఫుల్గా జరిగిందని చెప్తున్నారు. అసలు బైబిల్ ఆధారాలు లేవు. పీస్ఫుల్గా నిబంధన చేస్తాడే, 7 వారముల నిబంధన, దీనికోసం కాదు, టెంపుల్ కోసం కాదు. వాడు 7 ఏళ్ల పరిపాలన కోసం వాడు క్రీస్తు విరోధిగాడు నిబంధన చేస్తాడు. అర్ధవారమునకు అంటే 7 ఏళ్లలో 3.5 years అంటే అర్ధవారం అంటే అది. అప్పుడు బలి నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్స్ వాడి మీద ఎదురు తిరుగుతారు. అది పీస్ఫుల్గా జరిగే లెక్కైతే ఈ పాటికి ఎప్పుడో కట్టేసేవాళ్ళు. పీస్ఫుల్గా జరిగే పరిణామాలు ప్రపంచంలో ఏమి లేవు అసలు. అది ఇంపార్టెన్స్ అసలు. అది థర్డ్ టెంపుల్ కట్టాలంటే పీస్ఫుల్గా జరగదు, ఒక యుద్ధ పరిణామంతోనే కడతారు. ఒక పక్కన యుద్ధం చేస్తూ కట్టొచ్చు, 3వ ప్రపంచ యుద్ధం ముట్టుకున్న సందర్భాల్లో కట్టొచ్చు. ఈ పరిణామాలు చిలికి పెద్దదయ్యి ఇరాన్, ఇరాకు, మాది పారసేక, ఇటు గోగుమాగు రష్యా వీళ్ళందరూ లెగుస్తున్నారు. ఇది అప్పుడప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇది అప్ అండ్ డౌన్కి వెళ్తుంది. ఈ అప్ అండ్ డౌన్ ఒకరోజు కలుసుకుంటే అప్పుడు మంట రేగిద్ది. అప్పుడు ఇజ్రాయెల్ దేశమే పడతాయి. అప్పుడు వాళ్ళు తన్ని ఆ టైంలోనే కట్టే పరిణామాలు ఉంటాయి. అప్పుడే కడతానికి అవకాశం. పీస్ఫుల్గా కట్టుకోండి నాన్న బుజ్జి అనరాళ్ళు. తర్వాత హారమే యుద్ధం రెడీ అవ్వాలా, గోగుమాగు యుద్ధం రెడీ అవ్వాలా, క్రీస్తు న్యాయపీఠం తీర్పు మధ్యాకాశంలో, ధవళ సింహాసనం, 1000 పరిపాలన, ముతులకు తీర్పు, ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ట్రాక్ రావాలా. ఊరికి తూతూ మంత్రంగా 2026 అయిపోద్ది, అదే అయిపోద్ది, డూమ్ డామ్ పగిలిపోద్ది ప్రపంచం ఇట్లా చెబితే అది ఫులిష్ అనమాట. అది అట్లా ఫులిష్గా చెప్పి, అరే వీడికేం తెలియదురా అసలు ఆ వాక్యం, లేకపోతే ఇతనికి ఏం తెలియదురా లోక జ్ఞానం అని అట్లా ప్రజల మధ్యలో మనం ఫూల్ కాకుండా వాక్య బేస్ మీద చెప్పండి, రెఫరెన్స్ చూపించి చెప్పండి. సో కంగారు పడబాకండి. 2026లో ఏమీ కాదు. ఒకవేళ దేవుని చిత్తం ఉంటే ఆయన రాకడ 2026లో రావచ్చు, చెప్పలేం. నెలల్లో వారాల్లో ఆ పరిణామాలు పూర్తి చేయగల సమర్థుడు మన దేవుడు. మెట్టుకు ఈ ప్రపంచంతో అతి త్వరలో జరగబోతుంది. దానికి భూమి
ప్రసవ వేదన పడుతుంది. ఆ ప్రసవ వేదన తొందరలో ఒక డెలివరీ అవబోతుంది. దట్ ఈస్ ద యుగాంతం, ఎండింగ్ టైం.